ఈ మధ్య స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నానని చెప్పి డార్క్ చాక్లెట్ అలవాటు చేసుకుందాం అనుకున్నాను. సరే అని చెప్పి 75% ఉన్న డార్క్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేశాను. అది బాగానే తినేసాను. కొంచెం చేదుగా ఉన్న బాగానే ఉంది. సరే కొంచెం చేదుగా ఉన్న తినగలుగుతున్నాను కదా అని చెప్పేసి 90% ఉన్న డార్క్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేశాను. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. మళ్ళీ ఆ డార్క్ చాక్లెట్ వచ్చేసరికి 50-100 రూపీస్ కూడా కాదు, 200 రూపీస్ పెట్టి తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని చూశాను. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 90% ఉన్న చాక్లెట్ అయితే పెట్టాను. కానీ ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే ఫుల్ చేదుగా ఉంది. హెల్త్ బెనిఫిట్స్ ఏమో కానీ ఆ చాక్లెట్ తింటే నేను పోయేలా ఉన్నాను అనిపించి ఇంకా అసలు ముట్టుకోలేదు ఆ చాక్లెట్ని. అలా అని ఆ చాక్లెట్ని పడేయలేక ఆ చాక్లెట్తో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో యూట్యూబ్ అంతా రీసెర్చ్ చేసి బ్రౌనీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. నేనైతే ఎప్పుడు బ్రౌనీ ట్రై చేయలేదు, ఎప్పుడు తినలేదు, ఎప్పుడు కుక్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మొత్తం మంచిగా వస్తుందని చెప్పి అన్ని ఆర్డర్ పెట్టేసి అంతా స్టార్ట్ చేశాను. నేను బ్యాటర్ పోసే ముందు బటర్ పేపర్ అయితే పెడతారు కదా, ఆ ప్లేస్లో బటర్ కొన్నప్పుడు మనకి పేపర్ వస్తుంది కదా, ఆ పేపర్ని నేను బటర్ పేపర్గా యూజ్ చేశాను. బ్యాటర్ అంతా వేసిన తర్వాత కేక్ కుక్ చేయకుండానే కుక్ చేసినట్టుంది. ఇంకా విత్తనాలు జల్లినట్టు చాకో చిప్స్ అయితే జల్లేసాను కేక్ చుట్టూ. ఇంకా స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకున్న మోడ్ లో కేక్ అయితే పెట్టి 30-40 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాము లో ఫ్లేమ్ లో. కేక్ అయితే రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందని చెప్పి మా రూమ్మేట్ అయితే అంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి దాని ఫ్లేవర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. దానిపైన ఐస్ క్రీమ్ వేసుకుని తింటే ఇంకా చాలా చాలా బాగుంది. మీకు కూడా ఫుల్ రెసిపీ కావాలంటే యూట్యూబ్ లో చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.